T20 వరల్డ్ కప్ 2024 వార్మప్ బ్యాచ్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించిన జలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీని కోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్ పూరన్తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూకుత్తి అమ్మనకు సీక్వెల్గా మూకుత్తి అమ్మన్ 2 సెట్స్ పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కాలీవుడ్లో వినిపిస్తుంది. మూకుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా ఆర్జే బాలాజీ మరో లీడ్లో నటించారు. ఎన్నో సర్వన్తో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్ ఓటీటీలో విడుదలైంది. వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మూకుత్తి అమ్మన్ 2 పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈసారి ఆర్జే బాలాజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి సీక్వెల్లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ పండుగ సిద్ధమైంది. T20 వరల్డ్ కప్ 2024కు మరో 2 రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా కరేబియన్ దీవుల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వార్మప్ మ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన టోర్నీ ఆరంభానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నందున మాజీలు వెటరన్ క్రికెటర్లు ఏ జట్టు ఫైనల్కు చేరుతుందో, ఏ జట్టు సెమీస్కు వెళ్తుందో అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరే జట్లను లియాన్ ఎంచుకున్నాడు. ఫైనల్ పోర్లో ఆసీస్ పాకిస్తాన్ జట్లు తలపడతాయని లియాన్ జోషిం చెప్పాడు. భారతదేశ రాజకీయాలలో కాంశీరాం తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారంలో తమకు రావాల్సిన న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలని, తద్వారా అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలను రూపొందించి భారతదేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అంటూ బహుజన కులాలను సొంతం చేసుకొని వారిలో ఆత్మాన్యూనతా భావాన్ని తొలగించి మనోబలాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపారు. కనీస గుర్తింపునకు నోచుకొని బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చైర్మన్, డైరెక్టర్ పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్నేళ్లుగా బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడని, T20 ప్రపంచ కప్ 2024లోనూ ఖచ్చితంగా ప్రభావం చూపుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా వెన్నునొప్పి కారణంగా బుమ్రా T20 ప్రపంచ కప్ 2022కు దూరమైన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో రోహిత్ సేన సెమీస్లోనే ఇంటిబాట పట్టి విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరపున 13 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు తీసిన బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీకి ముందు బుమ్రా ఈ మేరకు రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఈసారి ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ బుమ్రానే అని ధీమా వ్యక్తం చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేష్ బాబు భావోద్వేగాన్ని
మనస్తాపానికి లోనయ్యారు. హ్యాపీ బర్త్డే నాన్న, నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను, కానీ నువ్వు నా జ్ఞాపకాలలో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు డైరెక్టర్ వివి వినాయక్ కృష్ణతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్గా, సహదర్శకుడిగా కృష్ణ గారి 4 సినిమాలకు పనిచేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అంటూ పేర్కొన్నారు. మెగా టైటిల్ నెగ్గనే లేదు. గతేడాది సొంత గడ్డపై భారీ అంచనాల నడుమ వన్డే వరల్డ్ కప్ బరిలో దిగిన రోహిత్ సేన లీగ్ దశలో దుమ్ములేపింది. ఓటమన్నదే ఎరుగక సెమీఫైనల్ చేరి ఆపై ఫైనల్లోనూ అడుగుపెట్టింది. కానీ అసలైన పోర్లో అహ్మదాబాద్లో దాదాపు 1,00,000 మంది అభిమానుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్ అడుగు దూరంలో నిలిచిపోయింది. ఫైనల్లో ఒత్తిడికి చిత్తై కంగారులకు ట్రోఫీని సమర్పించుకుంది. ఇక దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించే అవకాశం ముంగిట నిలిచింది టీమిండియా. టీ20 ప్రపంచ కప్ 2024లో సత్తా చాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.